ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని వర్గాల వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఆడపిల్లల కోసం అందుబాటులో ఉన్న అద్భుత స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన. ఇప్పటికీ చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. పోస్టాఫీస్ పథకాల్లో అత్యంత డిమాండ్ దీనికే ఉందని చెప్పొచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్తో పాటుగా దీంట్లోనే అత్యధికంగా 8.20% వడ్డీ రేటు ఉంది. ఈ స్కీమ్ వివరాలు మనం ఇప్పుడు చూద్దాం. పాప చిన్న వయసులోనే ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే పెళ్లి వయసు వచ్చేసరికి చేతికి పెద్ద మొత్తంలో డబ్బులు అందుతాయి. ఏటా కనీసం 250 రూపాయల పెట్టుబడితో పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఈ అకౌంట్ తెరవచ్చు. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఆడపిల్లకు 10 ఏళ్ల వయసులోపే ఈ స్కీమ్లో చేరాలి. వరుసగా 15 సంవత్సరాలు డబ్బులు కట్టాలి. ఇక అకౌంట్ ఓపెన్ చేసిన 21 సంవత్సరాలకు మీ చేతికి డబ్బులు వస్తాయి. కుటుంబంలో గరిష్టంగా 2 ఆడపిల్లల పేరిట అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు. కవలలు లేదా ట్రిప్లెట్స్ ఉంటే 3 అకౌంట్లు తెరవచ్చు. ఇక డిపాజిట్ మొత్తాన్ని ఏడాదిలో ఒకేసారి లేదా ఇన్స్టాల్మెంట్ల రూపంలో కట్టొచ్చు. అమ్మాయి 10వ తరగతి పాస్ అయినా లేదా 18 ఏళ్లు దాటినా 50% వరకు డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. 18 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి సమయంలో పూర్తిగా డబ్బులు తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు నెలకు 5,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి 60,000 అవుతాయి. ఇలా 15 ఏళ్లు అంటే మీ మొత్తం పెట్టుబడి 9 లక్షలపై 8.20% వడ్డీ లెక్కన చేతికి 27,71,000 వస్తాయి. వడ్డీతోనే 18 లక్షలకు పైగా అందుతుంది. ఇదే గరిష్ట పెట్టుబడి పరిమితి అయినా ఏటా 1,50,000 అంటే ప్రతి నెల 12,500 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీకి మీ చేతికి 69,27,000 అందుతాయి. పాత పన్ను విధానం ప్రకారం ట్యాక్స్ పేయర్ సెక్షన్ 80C కింద దీంట్లో పెట్టుబడులపై ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1,50,000 వరకు పన్ను తగ్గించుకోవచ్చు.